కరీంనగర్ వచ్చేసినాం. చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం లారీలే. ఈ రైట్ సైడ్ లో కనబడుతుంది మనకు యూనియన్ ఆఫీసు అసోసియేషన్, కరీంనగర్ లారీ అసోసియేషన్ కనబడుతుందిగా. ఈ పార్కింగ్ మొత్తం అదే. అక్కడ ఏమో ధర్నా చేస్తున్నట్టున్నారు కుర్చీ రేసులు. కరీంనగర్ పట్టణ లారీ డ్రైవర్స్ క్లీనర్స్ యూనియన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ వ్లాగ్స్. మనకు వచ్చేసి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో సంక్రాంతి వరకు, సంక్రాంతి ముందు మరి అప్లోడ్ అవుతుందో సంక్రాంతి తర్వాత అప్లోడ్ అవుతుందో తెలియదు. కానీ సరే, మనం వచ్చేసి వరంగల్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. అయితే టైం బాగా లేట్ అయిపోయింది, మనకు లోడ్ అయిపోయింది. ఇది మూడో ట్రిప్ మనకి. లేట్ అయిపోయింది ఎందుకంటే అక్కడ ఈ ట్రిప్ శివ లేడు. పండగకి వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేశారు, వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నాడు. ఇక ట్రాన్స్పోర్ట్ నేను కూడా బండి ఆపి ఇంటికి పోవాలి లెక్క అయితే. ఇక ట్రాన్స్పోర్ట్ ఆయన ఫోన్ చేసి నాకు అర్జెంట్ బండి కావాలా, ఏం చేస్తావు నాకు తెలీదు అని చెప్పేసి అన్నాడు. ఇక పోయిన ట్రిప్ ఏమో మనకు 10,000 అక్కడ లాస్ అయిపోయింది. సరే, దేవుని దయ వల్ల ఆ 10,000 ఇప్పుడు ఈ రోజు కిరాయిలో కలిసినాయి. కొద్దిగా కిరాయి అనేది కొద్దిగా పెరిగింది, ఇక దీంట్లో కలిసినాయి అని చెప్పి అనుకోవాలా. ఇక శివాన్ అయితే ఇంటికి పంపించేసిన. ఈ ట్రిప్ అయితే నేను సాగర్ ఇద్దరమే వెళ్తున్నాం. ఇక సింగిల్ తోరకం మనకి. ఇది ఢిల్లీ కాదు ట్రిప్, ఇది నాకు తెలిసి యూపీలోకి కిచ్చా కానీ లేదంటే మురాదాబాద్ కానీ లక్నో కానీ. పాయింట్ అయితే ఖచ్చితంగా తెలీదు. 4 పాయింట్ చెప్పాడు. ఈ 4 పాయింట్లో ఎక్కడికన్నా అవ్వచ్చు అని చెప్పేసి అని ఇక చెప్తే బయలుదేరిన. కిరాయి అయితే మంచి కిరాయి రాసిండు, మంచి రీజనబుల్ కిరాయి రాసిండు. ఇక అక్కడి నుంచి బయలుదేరిన. దారిలో నిద్ర వచ్చేసింది. 2 గంటలు పడుకొని ఇక వరంగల్ వచ్చే వరకు 8:30 అవుతుంది. నో ఎంట్రీ టైం అయిపోయింది. ఏం చేసేది లేక అని చెప్పేసి 6:30 నుంచి పోయే దారి ఉందంట. ఇక అదో మనకు తెలియదు. అప్పుడెప్పుడో తిరిగి ఆటో నడిపినప్పుడు ఆ దారులన్నీ మర్చిపోయినా. ఇక పెద్ద బండి ఇట్లా పోతే మంచిది కాదని చెప్పి ఒక గైడ్ అన్న మాట్లాడుకున్నా. ఇక మనోడు అయితే అక్కడ చౌరస్తా కాడ దొరికిండు. ఇక మనల్ని తీసుకుపోయి ఆ కరీంనగర్ రోడ్డుకు వదిలిపెడతారు. మనోడికి అయితే ఒక 250 రూపాయలు. ఫోన్ నెంబర్ కూడా ఉన్నది మనోడిది. ఇంతకుముందు మన సీనియర్ డ్రైవర్ అన్న అయితే నెంబర్ ఇచ్చిండు. మనోడిది ఫోన్ చేసిన, అన్నాకి ఇట్లా అత్తన్నా అని చెప్పేసి అత్తన్నాడు రమ్మన్నాడు. మనం వచ్చేపాటికి రెడీగా ఉన్నాం. అయితే ఈ ట్రిప్ అయితే నేను ఇంటికి పోవాలా, ఇంటికాడ మాట ఇచ్చిన. మళ్ళీ ఏంటంటే రేపు ఆదివారం, ఇవాళ శనివారం, రేపు ఆదివారం బోనాలు ఇంటికాడ. ఏది మల్లన్న బోనాలు. తెలంగాణ వాళ్ళకి చాలా స్పెషల్ అది, బాగా స్పెషల్ అది. ఇక ఇంటికి వస్తా అని చెప్పి మాట ఇచ్చినా. మరి ఇక లోడ్ పెట్టినా, ఏం చేసేది లేక. ఇక్కడికి రైట్గా ఆ బోర్డులు పెట్టున్నాయిగా, అక్కడ నుంచి నో ఎంట్రీ ఏమో. ఈ రోడ్ ఎటు పోతుంది? ఇది అది కరీంనగర్ పోతుంది కానీ ఇది బైపాసా? అదే అదే ఓకే ఓకే అదే. ఒక్కసారి రోడ్డు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంతవరకు ఎప్పుడు చూడలే మనం ఈ రోడ్డు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా చూసేవారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వెళ్దాం ఒకసారి. వరంగల్ ఆటనారు కూడా ఎప్పుడు చూడలేదు మనం. ఈ ట్రిప్ లో మనం వరంగల్ ఆటనారు కూడా చూద్దాం ఒకసారి. పట్టుకొని పోదా ఎవరు కానీ చూస్తాను. లిఫ్ట్ దింపిపోదాం. ఆడ టైర్లు కొద్దిగా వెనకాల బరువు పడ్డది కదా. లేదు అట్లా కాదు కానీ మనం మొత్తానికి అయితే ఆటనారు వచ్చేసినాం. వరంగల్ ఆటనారు ఫస్ట్ టైం చూస్తున్నా. రోడ్లు అవి ఇవి సేమ్ మన విజయవాడ ఆటనారు ఉన్నట్టే ఉన్నది. బాడీ క్యాబిన్లు అది ఇది రోడ్ల మీద
ఈ రోడ్డు మీద పెద్ద మసీద్ ఉన్నది. ఇవన్నీ ఆటో గ్యారేజ్లు. అదే చిన్నపల్లె ఎక్కువన్నాయి, టాటా ఏసీలు అవి ఇవి. ఒక్కొక్క ఎయిర్ ఫిల్టర్ కొనాల్సి ఉన్నది కానీ మరి షాపులు లేవు కదా. చూద్దాం. ఎయిర్ ఫిల్టర్ షాప్ ఉంటే ఒకటి కొందాం. ఎయిర్ ఫిల్టర్ ఎందుకంటే ఈ పోయిన ట్రిప్ మంచిగా పరిగెత్తింది బండి, ఈ ట్రిప్ కొద్దిగా సండుగా కదులుతుంది. లేదు షాప్ బంద్ చేసింది అది. బంద్ చేసి ఇటు కాకపోతే కరీంనగర్ దొరుకుతుంది కానీ అందుకే ఎయిర్ ఫిల్టర్ మీద డౌట్ వస్తుంది. ఎయిర్ ఫిల్టర్ ఎంత షాప్ ఉంటే అంత బెటర్. విజయవాడలో కూడా ఆల్రెడీ క్లీన్ చేయించినా కూడా మరి ఎందుకో కొద్దిగా బరువుగా బయలుదేరుతుంది. నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. పోయిన ట్రిప్ ఎట్లున్న తోలకం, ఈ ట్రిప్ ఎట్లున్న తోలకం అని చెప్పేసి అర్థమైపోతుంది. అందుకే ఎయిర్ ఫిల్టర్ మార్చేస్తే పని అయిపోద్దని. ఆటోనారు క్లోజర్ కూడా బాబాయ్ అయిపోయిందని కూడా ఆటన్నారు. ఆయన చూపి ఆయనకు వీడికి లాస్టా ఇదంతా నో ఎంట్రీ ఏం లేదు. ఇక ఎప్పుడైనా ఎనీ టైం ఎంట్రీ. ఈ రోడ్ ఇట్లా ఎట్లా పోతుంది? ఎడిపోతుంది ఇది రోడ్ ఎడిపోతుంది రోడ్ చక్క యూనివర్సిటీ కాడికి వెళ్ళి వీడికి లాస్ట్ అని కూడా ఆడినారు. ఇక పర్లేదు బాగానే ఉన్నది ఆడినారు. అయితే మొత్తానికైతే వరంగల్ ఆటోనారు చూడాలన్న కళ నెరవేలేదు నాకైతే. ఎప్పుడు రాలా ఆటోనారుకి? రాలా ఇప్పుడు. కరీంనగర్ తెలుసు ఆటోనారు కరీంనగర్ ఉన్నది. అది మొత్తం తిరిగినా అలా సిటీ దాటేసి ఎలకదుర్తి దాకా పోదాం ఇక. ఓకే రైట్. ఓకే బాయ్ అన్న మరి. మనడు చూపి. ఓకే మనకు ఇదే యూనివర్సిటీ సిగ్నల్. ఇక్కడ నుంచి రైట్కి వచ్చే కరీంనగర్. ఓకేనా? ఓకేనా కలుద్దామన్నా. ఇక మన మామూలుగా సిటీలో చేస్తానేమో ఇక్కడ నుంచి లెఫ్ట్. లెఫ్ట్కి రోడ్డు కనపడుతుంది, అటు రావాలి. చూడలే దారి తెలియదు, ఇంత దగ్గర ఉన్నా కానీ ఎప్పుడు చూడలేకపోయినా. ఈ నుంచి రైట్ కొడితే ఒకటే రోడ్డు, 20 కిలోమీటర్లు ఉంటుంది ఎలకదుర్తి. నాన్ స్టాప్ జర్నీ. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే కరీంనగర్ వచ్చేసినాం. చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం లారీలే. ఈ రైట్ సైడ్లో కనపడుతుంది మనకు యూనియన్ ఆఫీసు, అసోసియేషన్, కరీంనగర్ లారీ అసోసియేషన్ కనపడుతుందిగా. ఈ పార్కింగ్ మొత్తం అదే. అక్కడ ఏమో ధర్నా చేస్తున్నట్టున్నారు కుర్చీ రేసులు. కరీంనగర్ పట్టణ లారీ డ్రైవర్స్ క్లీనర్స్ యూనియన్. అదే హిట్ అండ్ రన్ అనుకుంటా. ఇక్కడే మనం పనిచేసింది. అదంటే చాలామంది డ్రైవర్లు గుర్తుపడతారు, చాలామంది డ్రైవర్లు పరిచయం కూడా. మనం బీడింగ్ చేపిద్దాం అనుకున్నా కానీ ఒకసారి గడి చూపెట్టు వాళ్ళకు. నమస్తే నమస్తే, ఢిల్లీ వెళ్తున్నా ఢిల్లీ అన్న. వాళ్ళు మన సబ్స్క్రైబర్లు అనుకుంటా, చూశారు గుర్తుపట్టారు. బీడింగ్ వేపిద్దాం అనుకున్నా కానీ మనకు ఆటోనార్ అక్కడ డివైడర్ కటింగ్ లేకపోయింది. ఇంతకుముందు పాతగా ఉన్నప్పుడు అయితే ఆ మెయిన్ రోడ్డు నుంచి ఆటోనార్కు డివైడర్ కటింగ్ ఉండేది. ఇప్పుడు ఆ కటింగ్ అనేది మూసేసిళ్ళు. ఎందుకులే లేట్ అయితే అని చెప్పేసి అని ఈ పాటికి ఎప్పుడో దగ్గర తెలంగాణ బార్డర్ దగ్గర ఉండాలి. ఎందుకంటే లేట్ అయిపోయింది. దారిలో 2 గంటలు పడుకున్నా. అన్నం తిన్నాక వంట చేసినాక పడుకున్నా. ఇక సింగల్ తోలకం కదా, ఇప్పుడు పడుకుంటే ఇక నైట్ అంతా నడిచిద్ది అని చెప్పేసి అని అందుకే 2 గంటలు ఆపేసిన బండి. పర్లేదు, అర్థమైతే మంచిగా ఉన్నది. దారిలో ఇంకెక్కడైనా అవకాశం దొరికితే వేపిద్దాం. ఎందుకంటే లక్నో టౌన్ పోయిన తర్వాత మనకు ఫోన్ చేయమన్నారు. లక్నో టౌన్ వెళ్ళినాక అక్కడ ఏమైనా అవకాశం దొరికితే వేపిద్దాం. నేను ఉన్నప్పుడు అయితే ఈ బ్రిడ్జి లేకపోయేది, అప్పుడప్పుడే కట్టేవాళ్ళు. ఈ బ్రిడ్జి గోదావరి కానీ బ్రిడ్జి, ఆ యూనియన్ ఆఫీస్ నుంచి ఈ బ్రిడ్జి కింద దాకా అన్నం తినడానికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. దగ్గర మా బ్యాచ్ 10 మంది క్లీనర్ పని చేసింది ఇక్కడే, డ్రైవర్ పని చేసింది ఇక్కడే. క్లీనర్ చేసినప్పుడు అయితే అక్కడి నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు. ఇక్కడికి వచ్చి ఆ సెంటర్లో బిర్యానీ తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. పాత రోజులు, పాత జ్ఞాపకాలు. మొత్తం షాపులన్నీ మారిపోయినాయి.
ఎట్లా కనబడుతుందో కరీంనగర్ లొకేషన్ మొత్తం సిటీ, అటు పోతే మొత్తం కరీంనగర్ సిటీ. సిటీ కూడా బాగా డెవలప్ అయింది కరీంనగర్ కూడా. ఈ బ్రిడ్జి పక్కన బిల్డింగ్లు అనేవి ఏం లేకుండా అప్పుడు ఒక్క బిల్డింగ్ లేదు, మొత్తం అడవి, తుప్పలు, చెట్లు, పిచ్చి మొక్కలన్నీ మొలుతా ఉండేవి. ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయిందో. కళ్ళు మూసి తెరిచేంతలో బిల్డింగ్ లేచిపోతున్నాయి. ఉన్నోడు పైకి లేస్తూనే ఉన్నాడు, లేనోడు కిందికి పోతూనే ఉన్నాడు. ఏందో జీవితం అంతే మరిగా. మనం బెల్లంపల్లి టోల్గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ తాళ్ళు లాక్కొని అన్నాలు తినేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. అన్న మన సబ్స్క్రైబరు, వెనకాల డీసీఎం బండి కనబడుతుంది, పత్తి వేసుకుపోతుంది నాగపూర్. ఇక్కడ మన పక్కన సీల్టెక్స్ వాళ్ళు ఇక్కడ రెగ్యులర్ ఆగుతారు టోల్గేట్ కాడ. ఇక వాళ్ళు ఆపిల్ అని చెప్పేసి మనం అయితే బండి పక్కన పెట్టి కాగితాలన్నీ చెక్ చేసుకొని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే ఏది లక్నో టౌన్ వరకు అయితే నాన్ స్టాప్ ఉంటుంది. సరే చూస్తా ఉన్నాను ఫ్రెండ్స్, బయలుదేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజయవాడ ట్రక్. ఇగో ఈ ప్రమాదం అనేది మహారాష్ట్ర బార్డర్ దాటిన తర్వాత ఎంపీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక మినిమం 60-70 కిలోమీటర్ జర్నీ అయిన తర్వాత జరిగిన ఘటన ఇది. అయితే బండి మనకు వెహికల్ వచ్చేసి కొత్త బండి, చాలా సిల్ బండి, మోడల్ బండి. అలాంటి బండి ఇది మన ట్రాలీ అన్నమాట. ట్రాలీ ముందు ఇంజను, తర్వాత వెనక తోక లేకుండా ఫుల్ కంటైనర్ ఉన్నది. అలాంటి బండి ఇది. ఎలా అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఎగిరి పడింది. ఈ ఎంపీ దాటిన తర్వాత దగ్గర సాగర్ వచ్చేసి మనకి ఎంత 200 కిలోమీటర్లే ఉంటుంది. ఒక 100 కిలోమీటర్లు అయితే మెరకలు డౌన్లు, ఎత్తుగడ్డలు, బాగా కొండలు, గుట్టలు, చాలా వరకు అయితే నరికేసిళ్ళు. అయినా కానీ బీభత్సంగా కొండలు, గుట్టలు అయితే ఉంటాయి, బీభత్సంగా డౌన్లు ఉంటాయి. ఎక్కడం ఇబ్బంది కాదు, మనకి దిగటం ఇబ్బంది. ఈ దిగటంలో బండి రెవల్యూషన్ అనేది స్పీడ్గా ఆటోమేటిక్గా మనం టాప్ గేర్లో వేసిన తర్వాత ఎక్సిలేటర్ అనేది వదిలేస్తే 80, 90, 100 అందుకుంటుంది, అంత స్పీడ్ అందుకుంటుంది. ఇలాంటప్పుడు ఏదన్నా కొద్దిగా బండి ఫోర్స్లో ఉన్న బండి అయితే బ్రేక్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బ్రేక్ ఆగుద్ది. కానీ మళ్ళాంటి కొద్దిగా తేడా ఉన్న బండ్లు, కొద్దిగా ఏమన్నా ఉన్న బండ్లు బ్రేక్ లాగవు. ఏదైనా కటింగ్ కొట్టినా కూడా ఈజీగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భమే ఇది. పాపం డ్రైవర్ క్లీనరు, ఇంకో సెకండ్ డ్రైవరు ఉన్నారు దీంట్లో. నాగాల్యాండ్కి సంబంధించిన బండి అంటే ఇది. ఒక డ్రైవర్కి అయితే, 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నారు. ఒక డ్రైవర్కి అయితే దెబ్బ తగిలింది చిన్నగా. ఆయననైతే హాస్పిటల్కి తీసుకుపోయిందంట. అంబులెన్స్ కూడా వచ్చేసింది. చాలా బళ్ళు అయితే మన ఆగిపోయిన లారీలు ఇటువైపు అటువైపు చూస్తున్నారు కదా. డౌను, బీభత్సంగా డౌను, మొత్తం ఎంత డౌన్ కనపడుతుందో అంత డౌను. ఎక్కే వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఒకటే గేర్లు ఎక్కిపోవచ్చు. కానీ దిగే వాళ్ళకైతే మరి ఘోరంగా అంటే ఘోరంగా ప్రమాదం ఇది. చూడు బళ్ళు చూడు ఎట్లా వెళ్ళిపోతున్నాయో ఎక్కేటప్పుడు. సేమ్ ఇలాంటి బండే, ఆ బండి యాక్సిడెంట్ అయిన బండి కూడా ఇప్పుడు వెళ్తుంది కదా. ఇలాంటి బండి జరిగింది. ఇక బండి అయితే బాగానే డ్యామేజ్ అయినట్టున్నది. హైవేకి సంబంధించిన వాళ్ళైతే వచ్చేసిళ్ళు మొత్తం బళ్ళన్నింటినీ దగ్గరుండి క్లియర్ చేపిస్తున్నారు. మనమైతే ఒక గంట ఆగాల్సి వచ్చింది. ఏం జరిగిందా అని చెప్పేసి డ్రైవర్ అన్నల దగ్గరికి అయితే వెళ్ళిన. పడిపోయిన డ్రైవర్ని అయితే, దెబ్బలు జరిగిన డ్రైవర్ని అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించాలంట. చిన్న దెబ్బలు తగిలినాయి. ఇక కాలు నొప్పి, చెయ్యి నొప్పి అన్నాడు. కానీ స్కానింగ్ దిగితే కానీ ఏ విషయం అనేది తెలియదంట. ఎందుకంటే కాలు ఏమైనా ఎరిగిందా, చేయలేమని ఎరిగినాయా అని చెప్పేసి అని. అలాంటివి చూడాలంటే మనకు స్కానింగ్ అనేది ఖచ్చితంగా తీయాలి కదా. దానికోసమే వెళ్ళారంట. డ్రైవర్ అన్న అయితే మా దేవుడు దయవల్ల బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇదంతా క్లియర్ అయిన తర్వాత బళ్ళు అయితే వన్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాయి, ఇంకో సైడ్ అయితే ఆగిపోతున్నాయి. దీంట్లో కొంతమంది కూడా మనకు తెలియని విషయం ఏంటంటే చెప్పదలుచుకున్నా,
ఈ లెఫ్ట్ సైడ్ అనేది ప్రమాదం జరిగింది కదా, లెఫ్ట్ సైడ్ అటువైపు ఇటువైపు బల్లాగిపోయినాయి. మేమైతే లెఫ్ట్ సైడ్ మేము వెళ్ళే రూట్లో బల్లాగిపోయినాయి, కానీ మమ్మల్ని కాదని కూడా లెఫ్ట్ సైడ్ బల్లాగిపోయినాయి అని చెప్పేసి అని రైట్ సైడ్ రాంగ్ రూట్లో వెళ్ళిపోదామని చెప్పేసి కొంతమంది అయితే చాలామంది ట్రై చేసిళ్ళు. అలాంటి బళ్ళు కూడా ఇటువైపు వచ్చేసినాయి. మనకు కనబడుతుంది కదా అటువైపు కంటైనర్ ఒకటి, ఇందాక బాధాకరం అది. ఓకే, మనం వచ్చేసి సాగర్ వచ్చేసినాం. ఇంకో 20 కిలోమీటర్లు పోతే సాగరే. మనకు ముందు అక్కడ లైటింగ్ కనబడుతుంది కదా దూరాన, అక్కడ టోల్గేట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఆ టోల్గేట్ దగ్గర రెగ్యులర్ కాగాల్సింది. టోల్గేట్ దాటితే మనకు బైపాస్ అనేది స్టార్ట్ అయింది. మామూలుగా ఇక్కడికి వచ్చే వరకు అక్కడ మహారాష్ట్ర బార్డర్లో బయలుదేరి ఇక్కడికి వచ్చే వరకు 9 అట్లా అయ్యేది. ఇక్కడే ఆపుకొని ముందు ఝాన్సీ దగ్గర సాగర్ బైపాస్లో ఆర్టీఓ ఉంటాడు కాబట్టి మనం ఇక్కడే ఆపుకొని ఇక్కడ లైట్లు వేసిన తర్వాత సాయంత్రం 6ంటికి అయితే బయలుదేరేది. మనం ఈసారి ఢిల్లీకి అయితే కాదు, పాయింట్ అసలే తెలీదు. లక్నో కావచ్చు, లేకపోతే కిచ్చా కావచ్చు, లేదంటే మురాదాబాద్ కావచ్చు, బరేల్లీ కూడా కావచ్చు. 4 పాయింట్లలో ఎక్కడికైనా అనేది తెలియదు అని చెప్పేసి అన్నాడు పార్టీ. సాగర్ వచ్చి ఇంతకుముందు లక్నో డౌన్ నుంచి ఫోన్ చేయమన్నారు. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే మళ్ళీ సాగర్ రమ్మన్నారు. సాగర్ ఇప్పుడే వచ్చేసినాము, 50 కిలోమీటర్ ముందు ఉందనగానే ఫోన్ చేసిన ఆయనకి, మరి సాగర్ వచ్చేసినా అని చెప్పేసి అని. ఇవాళ ఏం లేదు, ఇవాళ అక్కడే పెట్టి పడుకోండి, రేపు 11ంటికి అయితే మార్కెట్ ఎటువైపు ఉందో చూసి అటు పంపిస్తా అని చెప్పేసి అన్నాడు. మనం సాగర్ టోల్గేట్ యువతల పంజాబీ దాబా దగ్గర ఆగినాం. మన వాళ్ళు సీనియర్ డ్రైవర్లు అందరూ ఒక అడుగు ముందైతే ఇక్కడే పెట్టుకుంటారు. చుట్టుపక్కల మొత్తం పార్కింగు. పోయిన ట్రిప్లో మనకైతే 10,000 దొంగతనం జరిగిందిగా బండ్లో. ఆ కూలింగ్ గ్లాస్ కూడా వేపిలేదు, ఆ సైడ్ గ్లాస్ కూడా. మనకు టైం అనేది దొరకలేదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అయిన బండి కావాలి అర్జెంట్ అని చెప్పేసి కూర్చున్నాడు. నాకు కూర్చొనిలేదు, లేవనీయలేదు, ఏమంత టైం తీసుకోలేదు. ఇక సరే దారిలో వేపిద్దామంటే మనకి ఎక్కడ అవకాశం లేకపోయింది. ఇక్కడైతే మనం ఈ నైట్ స్టే చేయబోతున్నాం. చుట్టుపక్కల గార్డు ఉన్నాడు, ఆ పక్కన షాప్ ఉంది, దాబా హోటల్ డే అండ్ నైట్ ఉంటుంది. మన బళ్ళు పార్కింగ్లో ఫుల్గా బళ్ళు అవుతున్నాయి, పంజాబీ వీళ్ళ బళ్ళు అవుతున్నాయి. ఎప్పుడు రాకపోకలు అనేసి జరుగుతూ ఉంటాయి. అయినా ఇక ఇంత ముందులాగా నెగ్లెక్ట్ అనవసరం, కొద్దిగా జాగ్రత్తగానే ఉంటాయి ఈ కంచెలుగా. సో ఫ్రెండ్స్ ఉంటా మరిగా. వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది. వీడియో అయితే ఇంతటితో రాపెత్తాను. ఇక రేపు పొద్దున అనేది 11 దాకా స్టే చేయాల్సి వస్తుంది, లేదంటే సాయంత్రం దాకా కూడా స్టే చేయాల్సి రావచ్చు. రేపు పొద్దున మళ్ళీ ఒక వీడియో అయితే కొత్త వీడియో అయితే అప్లోడ్ చేస్తా. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్, మీ లైక్ అనేది మేము చేసే పనికి కొద్దిగా మాకు అర్హతను ఇచ్చినట్టు, మాకు కొద్దిగా ఎందుకంటే మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో తప్పకుండా మర్చిపోవద్దు, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఉంటాం మరి, గుడ్ నైట్ ఇక.